నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే మనసేమో జగన్కి చేకూరుతుంది, బాడీ ఏమో కాంగ్రెస్లోనే ఉంది. అయితే ఇప్పుడు ఆ ముసుగు పూర్తిగా తొలగిపోయింది. ఇప్పుడు కోనసీమలో కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ హర్ష కుమార్ గురించి హాట్ టాపిక్ నడుస్తుంది. అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విజి హర్ష కుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టుగా ఒక సమాచారం. ఈ వార్త కోనసీమ జిల్లాలో రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ చరిత్ర కలిగిన హర్ష కుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకునేది రాజకీయంగా వ్యూహాత్మకమేనని విమర్శకులు కూడా అంటున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఆయన ఇటీవల కాలంలో పిసిసి అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. కానీ అదే ప్రాంతానికి చెందిన గిడుగు రుద్రరాజుకి ఆ పదవి వరించింది. దాంతో హర్ష కుమార్ అలకపాన్ పెక్కారు. దళితులకు పిసిసి ఎందుకు ఇవ్వరు అని గట్టిగానే ప్రశ్నించారు. కానీ అధిష్టానం ఆటే పట్టించుకోలేదు. చివరికి ఆయన వైసీపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా సమాచారం. ఈ మేరకు తెర వెనక మంత్రాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఆయన కొడుకు రాష్ట్రంలో 3 పార్టీలను బేరీజు వేశానని, చివరకు వైసీపీయే తమకు అనుకూలంగా ఉందని భావించారని ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. హర్ష కుమార్ కూడా వైసీపీలో జాయిన్ కావడానికి రెడీ అయినట్టుగా తెలుస్తుంది. అయితే జగన్ హయాంలో హర్ష కుమార్ని నానా రకాలుగా ఇబ్బందులు పాల్చేశారు. తనను ఇబ్బంది పెట్టిన జగన్కే ఎందుకు చేకూరుతున్నారనేది అంతుచిక్కని అంశంగా మారింది. హర్ష కుమార్ సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్నారు. 2000లో ఆయన రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశారు. 2004లో అమలాపురం పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలిచారు. 2009లో రెండోసారి అదే స్థానం నుండి పోటీ చేసి నెగ్గారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దళితులకు చాలా కార్యక్రమాల్లో అండగా ఉంటారు. అయితే 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ విడిపోయిన తర్వాత హర్ష కుమార్ సమైక్యాంధ్ర పార్టీకి సపోర్ట్ చేశారు. నాడు పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేశారు. కానీ చాలా తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ సీట్ కోసం ప్రయత్నించారు. చివరి నిమిషం దాకా అమలాపురం సీట్లో టీడీపీ అభ్యర్థిగా హర్ష కుమార్ పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. ఆఖరి సమయంలో సీటు దక్కించుకోలేకపోయారు. పార్టీ మొండి చేయి చూపించింది. దీంతో హర్ష కుమార్ అప్పటి నుంచి మౌనంగా ఉండిపోయారు. అయిష్టంగానే ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. హర్ష కుమార్కు అధినేత్రి సోనియాతో మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేగాక ఢిల్లీ స్థాయి పెద్దలతో కూడా మంచి పరిచయం ఉంది. పిసిసి చైర్మన్ కోసం ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అమలాపురానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు గిడుగు రుద్రరాజుకు పదవి వరించింది. దీంతో హర్ష కుమార్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. దళితుండనే తనకు పదవి ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్టుగా తన అంతరంగికుల ద్వారా తెలిసింది. త్వరలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వైసీపీలో చేరితే హర్ష కుమార్ను ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనే విషయం పైన విభిన్నమైన కోణాల్లో చర్చ కూడా జరుగుతుంది. వాస్తవానికి ఆయన అమలాపురం పార్లమెంట్ స్థానం ఆశిస్తారు. ప్రస్తుతానికి ఇక్కడ చింతా అనురాధ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమెకి పార్టీలో పెద్ద పేరుంది. ఇటీవల పలు పత్రికల్లో వచ్చే ఎన్నికల్లో అనురాధకు సీటు ఉండదనే ప్రచారం కూడా చేశారు. సర్వే రిపోర్టు కూడా సరిగ్గా లేవని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే అనురాధ ఈసారి అసెంబ్లీ సీట్ ఆశిస్తున్నారని కూడా ఒక పక్క పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హర్ష కుమార్కు అమలాపురం సీట్ ఇస్తారా, లేక కోనసీమలోని 3 రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. ఇందులో అమలాపురం స్థానం నుంచి ఈసారి మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో పి గన్నవరం, రాజోలు ఉన్నాయి. అయితే హర్ష కుమార్ని కానీ ఆయన కొడుకు శ్రీరాజ్కి పి గన్నవరం సీటు ఇస్తారని అంటున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ హర్ష కుమార్తో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక పైన చర్చించారు కూడా. అయితే ముహూర్తం ఎప్పుడనేది దానిపైన స్పష్టత లేదు.
హర్ష కుమార్ చుట్టూ వివాదాలేం కొత్త కాదు. గతంలో పాస్టర్ ప్రవీణ్ మరణం పైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ని ఎవరో హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించారని, దీనిపైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రోడ్డుపైన ప్రమాదం కాదు, ఖచ్చితంగా హత్యేనంటూ హాట్ కమెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్, హిందూ మతోన్మాదులు పాస్టర్ ప్రవీణ్ను హత్య చేశారని అనుమానం కూడా వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ను హైదరాబాద్ శివారులో యూపీ గ్యాంగ్లు హత్య చేయించారనే అనుమానం ఉందన్నారు. నేను వ్యక్తం చేస్తున్న అనుమానాలకు నా వద్ద ఎలాంటి ఆధారాలు లేవు, కానీ నా అనుమానాలపైన దర్యాప్తు చేయాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు హర్ష్ కుమార్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలతో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆయన పోలీసుల విచారణకు హాజరు కాలేదు. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో తప్పుడు ఆరోపణలు చేశాడని ఆయన పైన బిఎన్ఎస్ సెక్షన్ కింద 197, 196 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో పాటు మరో వివాదం ఆయన్ని చుట్టుముట్టింది. రాజమండ్రిలో ఒక కాలేజీలో జరిగిన వేడుకల్లో మాజీ ఎంపీ హర్ష కుమార్ పాల్గొన్నారు. వందే మాత్రం ఆలపించే సమయంలో హర్ష కుమార్ కుర్చీలోనే కూర్చుని ఉండడం పైన సోషల్ మీడియాలో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. మాజీ ఎంపీ అయ్యి జాతీయ గేయానికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ కొంతమంది నెటిజన్లు హర్ష కుమార్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వివాదాల నేత హర్ష కుమార్ వైసీపీలో చేరితే అక్కడ నిలదొక్కుకోగలరా అనేదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.